ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఓ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. వీటిని ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు అనేసి అంటారు. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఈ ఉద్యోగాలకి డిసెంబర్ 27వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మొత్తం 600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోతే ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసిందను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మార్చి 8, 15 తారీఖుల్లో నిర్వహిస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అనేది మే, జూన్లో నిర్వహించడం జరుగుతుందనేసి ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలని చూద్దాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. అంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది 100 మార్కులకి నిర్వహిస్తారండి. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ కూడా పట్టికలో ఇచ్చారు. మొత్తం 250 మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. మెయిన్లో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి ఫేజ్ 3 విభాగంలో ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఈ పార్ట్ వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. ఇక ఫేజ్ 2 మరియు ఫేజ్ 3లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకొని పోతే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 48,480 రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి శాలరీనే ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకి ఎవరు మిస్ చేసుకోవద్దండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు ఉండదన్నమాట. ఫ్రీగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్, మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వివరాలన్నీ కూడా పర్టికులో క్లియర్గా ఇచ్చారు. ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.